వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామానికి ఎస్టీ కమిషన్ మెంబర్ ఈరోజు వస్తున్నారని చెప్పేసరికి అక్కడ ఉన్నటువంటి లగచర్ల, రోటిబండ తండ, పులిచెర్లకుంట తండ, అకింపేట గ్రామ వాస్తవులందరూ కూడా అక్కడ సమూహంగా ఏర్పడడం జరిగింది. అందులో ముఖ్యంగా రోటిబండ తండలో ఎక్కువగా గిరిజనులు ఉన్నారని చెప్పేసి ఆ గిరిజనులను తను పరామర్శించడం జరిగింది. ఎందుకంటే వాస్తవానికి అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి రావడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రోటిబండ తండలో ఎక్కువ మహిళలే ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న సమస్య మహిళలందరూ కూర్చొని చెప్పడం జరిగింది. ఏమని, ఎవరైతే ఎస్టీ కమిషన్ మెంబర్ వస్తున్నారని తెలిసిందో వెంబడే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దేవాలయం ఒక రావి చెట్టు దగ్గర కింద కూర్చొని ఉన్నారు. మనం వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ఎస్టీ కమిషన్ మెంబర్ వచ్చేసరికి మేము కూడా ప్రత్యక్షంగానే అక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎవరైతే ఎస్టీ కమిషన్ మెంబర్ వచ్చిన వెంబడే ఫస్ట్ క్వశ్చన్ ఒకటి వాళ్ళందరిని అడిగారు. ఏమని, మీరు ఇక్కడ సమావేశం జరిగేటప్పుడు వచ్చిన వ్యక్తి కలెక్టర్ అని మీకు తెలుసా తెలియదా అని అడిగారు. వాళ్ళు డైరెక్ట్ ఒకటే ఆన్సర్ ఇచ్చారు, మాకు అతను కలెక్టర్ అని తెలియదు అంతే అని చెప్పి సమాధానం ఇచ్చారు. రెండో విషయం, సరే వచ్చిన వ్యక్తి ఎవరో మీకు తెలియదు, అయినప్పటికీ మీరు దాడి చేశారని బయట ఉంది, మీరు నిజానికి వాస్తవానికి మీరు దాడి చేశారా లేదా అని రెండో క్వశ్చన్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళు అన్నారు, మేము దాడి చేయలేము, ఆవేశంలో తోసాము అంతే అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత అందులో వాళ్ళు అడిగారు, మీ దగ్గర ఉన్నటువంటి ఈ తండలు మొత్తం ఎంతమంది జైల్లో ఉన్నారని చెప్పేశారు. క్వశ్చన్ అడిగారు. మళ్ళీ ఆ సమయం లోపల అక్కడ ఉన్న మహిళలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, యువతులు కావచ్చు ఒక సమాధానం ఇచ్చారు. సార్, దాదాపు మా దగ్గర 4 నుంచి 5 వరకు జైల్లో ఉన్నారు, అందులో ఇంకా 2 లేదా 3 పరారీలో ఉన్నారు భయపడి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎస్టీ కమిషన్ మెంబర్ గారు ఏమన్నారంటే వెంటనే ఎస్పీ గారిని పిలిపించారు. పక్కనే ఉన్నారు తను కూడా. అయితే వెంబడే పిలిచారు. ఏమని, నారాయణ రెడ్డి సార్ని పిలిచిన వెంబడే తను అందుబాటులోకి వచ్చేసరికి ఈ విధంగా అన్నాడు, ఎస్పీ నారాయణ రెడ్డి సార్ గారు, మీరు మా ప్రజలను, మా జాతి బిడ్డల్ని మీరు భయపట్టించవద్దు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళు ఇప్పటికే భయంలో ఉన్నారు, వాళ్ళు ఒళ్ళైన వెంబడే. కాబట్టి మీరు వచ్చిన ప్రతి ఒక్కరిని పట్టుకొని పోవడం, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం, జైల్లో వేయడం, లేదంటే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం వల్ల వాళ్ళు కొంత భయానికి గురవుతున్నారు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్పేసి ప్రత్యక్షంగా తనకు చెప్పడం జరిగింది. దానికి స్పందించిన ఎస్పీ గారు కూడా అన్నారు, సార్ వాస్తవానికి మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేము, భయభ్రాంతులకు గురి చేయలేము అని చెప్పేసి తను కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి మహిళలు ఒక మాట చెప్పారు, రాత్రి సమయంలో ఎప్పుడంటే అప్పుడు వచ్చేసి డోర్లు కొట్టడం, వెంబడే వాళ్ళని బయటికి రాగానే వాళ్ళ ఫోన్లు తీసుకోవడం, లేదంటే వాళ్ళని వెంబడే బయటికి తీసుకురావడం చేయడం వల్ల మేము భయానికి లోనైపోయాము, ఏమవుతుంది మా ఊళ్ళో ఏం చేస్తారని భయానికి గురైపోయినాం సార్, మమ్మల్ని మీరే కాపాడాలని చెప్పేసి ఆయనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే మరొకసారి కూడా ప్రత్యక్షంగా ఎస్పీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ కమిషన్ మెంబర్ ప్రత్యక్షంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలు ఏంటియో మీరే చూడండి. వాస్తవానికి ఏం జరిగింది, తను ఏం మాట్లాడాడు, అదేవిధంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి గారు తనతో ఏం మాట్లాడారు అనేది ఈ వీడియోలోనే మీకే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. నారాయణ రెడ్డి గారు వాళ్ళు అనేది ఏంటి సార్ అంటే, ముందు మీరు ఆ రాత్రి కొట్టిరని వాళ్ళు చెప్తున్నారు ఒకటి, ఇప్పుడు కూడా మీరు రోజు అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి భయప్రాంతులు అవుతారు. భయప్రాంతులు వాళ్ళకు ఉన్నదే తక్కువ. ఇప్పుడు ఒకరిద్దరు ఉన్న పిల్లలు కూడా పారిపోయారు అనేది వాళ్ళ బాధ. సరే ల్యాండ్ ఇవ్వాలా లేదా అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు. వాళ్ళ ల్యాండ్ గుంజుకోవడానికి మీకు ఏమాత్రం రైట్స్ లేవు. వాళ్ళ అభిప్రాయం తీసుకొని వాళ్ళని దగ్గర తీసుకుంటే కాదనేది కూడా లేదు. కానీ వాళ్ళకు సెంటిమెంట్ ఎమోషనల్స్తో కనెక్ట్ అయిన జగ ఇది. పుట్టుపూర్వకంతో వాళ్ళ తాత తండ్రులతో పుట్టినోళ్ళు.
ఈ జాగా వదిలితే మళ్ళీ దొరుకుతుందో లేదని ఆశ వాళ్ళకి జనరల్గా కామన్గా ఎవరికైనా ఉంటుంది. అయినా వాళ్ళకు చేసే విధానం ఇదైతే కాదు. వాళ్ళే అంటున్నారు కలెక్టర్ని కొట్టలేదు మేము, కలెక్టర్ అని కూడా తెలియదు, కలెక్టర్ అని కూడా తెలియదు వాళ్ళకు. ఏవో సామాన్యుడు వచ్చినట్టు వచ్చిర్రు, అందరితో పాటు మా వాళ్ళు ధూమ్ ధూమ్ అన్నారు, ధూమ్లో వెళ్ళిపోయింది అది. కానీ ఇప్పుడు అన్యాయంగా ఒక నలుగురు లోపల జైల్లో పెట్టిరని ఇక చాలా మంది పట్టుకుంటారు, ఇబ్బంది పెడుతున్నారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఉండాలా వద్దంటున్నారా మీరు? తప్పకుండా ఎవరిని మనం ఏమనేది లేదు. మరి రాత్రి వచ్చి బెదిరిస్తున్నారు. అది ఫస్ట్ డే మనకు కొంతమంది అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మిగతా అట్లా ఎవరు పోలీసు వాళ్ళు రారు. అండ్ ఎవరైతే మనకు ఆ వీడియోస్లో కేసులో ఉంటారో వాళ్ళని కూడా మనం ఎవరు ఏమనేది లేదు. లీగల్గా యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఉందో అదే యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు కెమెరాలో ఉన్నా వీడియోలో ఉన్నా తప్పు మీ దగ్గర ఉందండి, తప్పు మీ దగ్గర ఉంది. మీరు వితౌట్ సెక్యూరిటీ విధుల ఆలోచన లేకుండా మీరు రాష్ట్రం ఎప్పుడో 5-6 కిలోమీటర్ల పోయి ప్రోగ్రామ్ పెట్టమంటే ఇలాంటి పెద్దవాళ్ళు నడుచుకుంటే ఏడతారు. మీరు అంత ధైర్యం కలిగినప్పుడు, నీతి నిజాయితీ ఉన్నప్పుడు ఏం చేయాలి? గ్రామాల్లో ఏ గ్రామానికి ఆ గ్రామం వచ్చి అక్కడ కూర్చోబెట్టి రచ్చబెడలాగా కూర్చోబెట్టి ఏం కావాలో అడగండి అని చెప్పేసి మాట్లాడుకుని చేయాలి. ఈసారి కావాల్సిన ప్రాబ్లం సాల్వ్ కాకపోతే ఇంకోసారి రండి. కానీ మీరు బెదిరియడం చేయడం వల్ల మళ్ళీ చెప్తున్నా నారాయణ రెడ్డి గారు, ఇప్పుడు ఇంకోసారి వీళ్ళకి ఎక్కడ నేను ముందుతో మాత్రం బాగుండదు. పేరు? నా పేరు సుగుణమ్మ సార్. సుగుణమ్మ. ఏమైంది? మీ ఇంట్లో ఎవరైనా జైలుకు పోయారా? జైలుకు పోలేదు సార్, కానీ మా ఆయన ఫలారీలో ఉన్నాడు సార్. ఆయన పేరు వచ్చిందని ఆ రోజు గొడవ అయిన రోజు ఎక్కడెక్కడ ఫలార్ అయిందో తెలియదు. గొడవ అయిన రోజు కలెక్టర్ వస్తుందని మీకు తెలియదు? కలెక్టర్ అని మాకు తెలియదు సార్. మేము ఎప్పుడు చూడలేము కలెక్టర్ని. పెద్దవాళ్ళు చూసిండ్రు కానీ ఇక చుట్టుపక్కల వాళ్ళందరూ నీవింత నేనింత అన్నట్లు దబ్బుకున్నారు. కొట్టనికేం ఇట్లా ఇది చేసుకోలేరు, దబ్బుకున్నారు. ఏదో జరిగింది సార్, అది పొరపాటున జరిగింది. కలెక్టర్ అని మాకు తెలియనందుకే అది జరిగింది. కలెక్టర్ అని తెలిసింటే మేము అట్లా గొడవలకు పోనీయకుంటుంటిమి. నిజంగానే మీరు కొట్టారా సార్? కొట్టలేము సార్. నీవు దొబ్బ నేను దొబ్బ అయిపోయింది అది. నీవు దొబ్బ నేను దొబ్బ అయింది అని కలెక్టర్ అని కూడా మాకు తెలియదు. కలెక్టర్ అని తెలిసింటే చాలా మంది ఇట్లా సెక్రటరీనో పోలీసు వాళ్ళలో అట్లా ఉండింటే ఎవరో పెద్దోరు అన్నట్లు మేము భయపడి దూరం ఉంటుంటిమి. ఇక మాకు కలెక్టర్ అని తెలియక మేము అందరు చుట్టుపక్కల ఊరోళ్ళు చిన్న పెద్దవాళ్ళు చాలా మంది ఉండ్రి. ఇప్పుడు మీరు చూసి వచ్చారా జైల్లో పడ్డోళ్ళకి? మా వాళ్ళు భయమై ఎవరం పోలేము. 2-3 పోయిండ్రు. వాళ్ళు మా మనమాడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పోయిండ్రు. 2-3 పోయిండ్రు, పోయి కలిసి వచ్చిండ్రు. ఇక మేమైతే పోలేము. ఇక మా వాళ్ళు మేము ఎందుకంటే ఆ రోజు గొడవ రోజు ఇట్లా దొబ్బనికి అట్లా పోయినాము కదా, మీడియాలో ఉన్న వాళ్ళు వాళ్ళని కూడా పట్టుకోపోతాం అన్నందుకు మేము భయంతో ఎక్కడ దాక్కున్నాం సార్. మేము బయటికి వెళ్తలేము, చెన్నుల వాడి ఎక్కడెక్కడ ఉంటున్నాము. ఈ రోజు ఎట్లా వచ్చారు మరి? ఈ రోజు ఎట్లా అంటే మా పెద్ద సార్ వస్తున్నారని తెలిసింది. మా పిల్లలు వచ్చి చెప్పిండ్రు. ఇగో సార్ వచ్చిండే. ఇప్పుడు ఏమన్నాడు మరి సార్ వచ్చి మేము మీకు అండగా ఉంటామా, భయపడకుండా ఎందుకు అంతగానం భయపెడుతున్నారు, మీరు ఇస్తామంటే తీసుకోవాలి సారు, మీరు ఇయ్యనంటే ఎందుకు బలితకారం చేస్తున్నారు, మీరు కూడా కొట్టనికే పోకండి అని అన్నాడు. అంటే మాకు పెద్ద సార్ మాకు తెలియదు సార్. పోలీసు వాళ్ళు ఇట్లా ఉండింటే మేము భయపడి దూరం ఉంటుంటిమి. మాకు పోలీసు పెద్ద సార్ అని మాకు తెలియదు, మేము ఎప్పుడు చూడలేము. మేము ఏ దాంట్లో ఇట్లా ఓటు వేస్తుంటే ఇంటికి వస్తున్నాం సార్. అది కలెక్టర్ ఎవరు పెద్దోళ్ళు ఎవరు అది తెలియదు మాకు. తెలియనందుకు అది జరిగినందుకు మేము మా తప్పైంది అంటున్నాము, మేము కాదంటలేము. దానికి సరిదిద్దాలే మీరే కదా సార్, పెద్దవాళ్ళే సరిదిద్దాలే కదా. తెలియనప్పుడు అయింది అది. సెక్రటరీకి ఇట్లా నిండా ఉండింటేనేమో అవ్వప్ప పెద్ద సార్ ఉన్నాడేమో అని భయపడి దూరం ఉంటుంటిమి. అది తెలియనందుకు ఇది జరిగింది సార్, పొరపాటున జరిగింది. మేమైతే భూములు మాత్రం ఇవ్వం సార్, భూములు మాత్రం ఇవ్వము. మా ఆయనకు కూడా పేరు వచ్చిందని చెప్తున్నారు. ఆయనకు 4 ఆపరేషన్లు అయినాయి. మాకుంటుంది సార్ 5 ఎకరాలు అట్లా ఉంటుంది. 5 ఎకరాలకు 5 ఎకరాలు పోయిందా? పోతుందని అన్నారు. ఇంకా 7 వరకు పోతుంది అది అనేది మాకు మొత్తం వచ్చి చెప్పలేరు. మాకు బ్యాంకులలో పోయినప్పుడే మాకు తెలిసింది, మీ భూములు పోయినాయమ్మా, మీకు బ్యాంకులో లోన్ ఇయ్యము అని అన్నారు. ఇప్పుడు మీ భర్త ఎక్కడున్నాడు? మా భర్త ఎక్కడో పలారీలో ఉన్నారు సార్. ఫోన్ నెంబర్ లేదు, ఏం లేదు. ఎక్కడ ఉన్నాడో ఏమో తెలియదు. ఇంకా గొడవ అయిన రోజే వెళ్ళిపోయాడు. ఆ రోజు మరి నువ్వు లేనప్పుడు మీ భర్త దాడి చేసిండు వాళ్ళ మీద? దాడి చేయలేదు సార్, దొబ్బుకున్నారు, ఒకరినొకరు దొబ్బుకున్నారు, ఇట్లా ఇడిపించిండ్రు కూడా. పోలీసు వాళ్ళు మీ ఇంటికి వచ్చిండ్రు? పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, మేము పారిపోయినాం, మేము ఇంట్లో లేము సార్. నేను కొత్తగా ఇల్లు కట్టుకున్నా, ఒకటి పాత ఇల్లు ఉన్నది, కొత్త ఇల్లుకు కిటికీలు అవి ఏమీ లేవు. నేను భయపడి వేరే వాళ్ళ ఇంట్లో వండుకుంటున్నా సార్, ఒక్కదాన్నే ఉన్నా. పోలీసు వాళ్ళు వచ్చి మీ మీద ఏమైనా అటాక్ చేసిండ్రా? నేను మా బావ ఇంట్లో వండుకున్నాం సార్. మేము తలుపులు తీయలేము, ఇద్దరం యారాన్లమే ఉంటేమి, పిల్లలకి ఇట్లా ఎవ్వరు లేరు. ఎన్ని కుటుంబాలు ఇప్పుడు? కుటుంబాలు బాగానే ఉన్నాయి సార్. ఎంతమంది ఇడిచిపెట్టిపోయింది పారిపోయింది? బాగానే మంది మగ పిల్లలు బాగానే పోయినరు. ఎంతమంది? ఇక అంత ఎంచుకోలేము సార్.
మాకేమైనా చదువు ఉండింటే మేము లెక్కలు వేసుకుంటుంటాం. నాకు చదువులు గిట్లా ఏం లేదు సార్. చదువులే మా పిల్లలకు చదివిపిస్తున్నాం సార్. మా చదువుకునే చిన్న చిన్న పిల్లలు కూడా పారిపోయినరు. మేము చచ్చిపోయినా పర్వాలేదు కానీ మేము భూములు మాత్రం ఇడవాం సార్. మా తాత ముత్తాతలు అన్నది ఉన్నది. ఇప్పుడు ఆ భూములు పోయినాక రేపు మా పిల్లలు అంటే చూస్తున్నారు ఇబ్బంది అనుకుంటారు. రేపు మా మనమన్లు ఏమంటారు, మీ నాయన వాళ్ళు ఏం చేసిండ్రు అని అంటారు కదా సార్. మేము ఏడవై కూర్చోవాలి. పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నాం సార్. మేము చిన్న చిన్న ఇండ్లు కట్టుకోలేము. అప్పులు చేసి 4 ఆపరేషన్లు చేయించిన కూడా నేను ఆడిడ అప్పు చేసి అది చేసి బొంబాయి పోయి పట్నం పోయి ఇల్లు కట్టుకున్నాం సార్. దానికి కూడా కంప్లీట్ చేసుకోలేము. ఇంకా దాంట్లోనే ఉంటున్నాం మేము. మా ఇంత బీద పరిస్థితి సార్. మేము ఉన్న వాళ్ళం కాదు. ఉన్న కొంచెం భూమిలోనే ఏదో ఒకటి చేసుకొని ఏదో బతుకుతున్నాం మేము. దాని మీద మీరు ఇంతగానం దౌర్జన్యం చేసి మా భూములు దోచుకుంటే ఇది న్యాయం కాదు సార్. ఇది మేము ఓటు వేసింది ఎవరిది? రేవంత్ రెడ్డి సార్కి వేసినాం కదా. రేవంత్ రెడ్డి సార్ అన్న వచ్చి ఏమన్నా అడిగిండా చేసిండా? అదే ఏమీ లేదు. తిరుపతి రెడ్డి సారే వస్తాడంట. నేను కూడా చూడలేను, చెప్పంగా వింటున్నా. నా ఇల్లు అక్కడ కొనాకుంటుంది, నేను కూడా చూడలేను. వస్తాడంట. మీరు ఎంత తిప్పలు పడ్డాగానన్నా మీ భూమిలో మాత్రం నేను ఫార్మా కంపెనీ పెడతా, మీరు ఏం చేసినా పెడతా అని చెప్పిపోయిండంట. గొడవ అయినా మళ్ళా రోజు కూడా వచ్చి చెప్పిపోయిండంట. ఇంతే సార్. దయచేయండి మీరు కూడా జర మంచిగా మీడియాలో పెట్టండి.